అందరికీ జై శ్రీరామ్, జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ధూళిపేటలో అయితే ఉన్నాను. ఇది వచ్చేసరికి మన షాప్ పేరు వచ్చేసరికి నారాయణ సింగ్ మూర్తి కళాకారం. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికైతే మీకు మొత్తం కుందన్స్ టైప్ తోటి ఒక 3 feet నుంచి ఒక 10 feet 11 feet దగ్గర అయితే ఉన్నాయి. సో మీకు కంప్లీట్గా అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. సో మీకు డీటెయిల్ అయితే ఒక్కొక్క గణేషులు అయితే చూపెడతాను. మొత్తం కుందన్స్ వర్క్ తోటి అయితే ఉంటాయి గణేషులు అయితే. ఇట్లాంటి గణేషులు అయితే మీకు ధూళిపేటలో అయితే ఎక్కడైతే లేవు. అలాగే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు స్టార్టింగ్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు ఒకసారి అయితే గణేషులు అయితే చూపెడతాను. ఇది వచ్చరికి అయితే మనకి గాంధీ బొమ్మ స్టాచ్యూ అయితే ఉంటుంది. అక్కడ పురాణపూల్ గాంధీ బొమ్మ స్టాచ్యూ అక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా అయితే రావాలి. స్ట్రైట్గా వస్తే మీకు రైట్ సైడ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ నుంచి మీకు ఒక లోపలికి అయితే ఉంటుంది, షెడ్ కొంచెం లోపలికి అయితే ఉంటుంది. సో మీకు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే అయితే స్టార్టింగ్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. వచ్చేసరికి అయితే ఇక్కడ 3 feet గణేషులు అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక 6 to 7 feet అయితే ఉంటుంది గణేషులు అయితే. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీకు డీటెయిల్ అయితే చూపెడతాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారు అనేది ఒకసారి మీ దగ్గరికి వెళ్ళి అయితే చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ శాల్వా చూసుకుంటే అయితే ఒరిజినల్ శాల్వా అయితే ఇచ్చారు. ఇంకొకటి కుందన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఇచ్చారు. ప్రతి ఒక్క గణేషునికి కుందన్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ధూళిపేటలో ఎక్కువ కుందన్స్ పెట్టిందంటే ఈ షాప్లోనే అనమాట. దీంట్లో చాలా అంటే చాలా గణేషులు అయితే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అన్ని వచ్చేసరికి అయితే 3 to 4 feet అయితే ఉంటాయి. అన్ని డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ వచ్చేసరికి అయితే రేట్ వచ్చేసరికి అయితే సైడ్ చూసుకుంటే అయితే 15,000 to 25,000 దాకా అయితే ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్లో. మీకు ఇక్కడ మనకి 4 feet గణేషుడు వచ్చేసరికి అయితే ఇక్కడ చూసుకుంటే అయితే 3,000 అయితే ఉంటాయి. మీకు ఒకసారి అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కింద వచ్చేసరికి అయితే 3,000 అయితే ఉంటాయి. 3,000 to 4,000 అయితే ఉంటాయి మీకు ఇక్కడ చూసుకుంటే అయితే గణేషులు అయితే. సో చాలా అంటే చాలా బాగున్నాయి గణేషులు అయితే. మినిమం ఒక 4 feet అయితే ఉంటాయి గణేషులు అయితే. ఇక్కడ చూడండి ముంబై స్టైల్లో సోలాపూర్ గణేషుడు అనమాట. సోలాపూర్ గణేషుడు ఏ విధంగా అయితే కూర్చున్నాడు అయితే కనిపిస్తుంది. క్రాస్గా అయితే కూర్చుంటాడు, నమలికపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకొకటి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంత డిజైన్ అయితే మీరు ఎక్కడైతే కూర్చున్నాడు ఏ షాప్లో అయితే ఉన్నాయి. సో చూడనికి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా సరస్వతి దేవి అయితే ఉంటుంది. ఇంకా మనకు ఫ్రేమ్లో చూసుకుంటే అయితే అక్కడ నమలిక అయితే ఉంటుంది. నమలిక తోటి మనకి బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ మొత్తం కవర్ అయినట్టు అయితే ఉంటుంది. ఇంకా మనకి గణేషుని పంచ చూసుకోండి ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి సోలాపూర్ గణేషుడు మహారాష్ట్ర టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకొకటి ఇది శాల్వా చూసుకోండి, ఒరిజినల్ శాల్వా అన్నమాట. ఒరిజినల్ శాల్వా. ఇంకా కుందని చూసుకుంటే అయితే ప్రతి ఒక్క గణేషునికి ఎంత డిజైన్ అంటే అంత డిజైన్ ఇచ్చారు. ఇంకా ఇయర్స్ మనకి చెవులకు చూసుకుంటే అయితే ఎంత డిజైన్ ఇచ్చారు అనేది కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పంచ చూసుకుంటే రెడ్ కలర్లో ఏ విధంగా అయితే ఇచ్చారు. దీంట్లో ఇటు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ గణేషుడు వచ్చేసరికి అయితే ఒక 2.5 feet అయితే ఉంటాడు. ఇక్కడ డిజైన్ చూసారు కదా ఇంత చిన్న గణేషుల్లోనే. సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మీకు బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూపెడతాను. బ్యాక్ సైడ్లో ఏ విధంగా అయితే ఉన్నాయనేది ఒకసారి చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి మనకి బ్యాక్ సైడ్లో మనకి పెద్ద గణేషులు ఒక 6 feet అయితే ఉంటాయి. సో చూడనికి అయితే ఎంత బాగున్నాయి చూడండి, ఎంత కుందన్స్ అయితే పెట్టారు. సో డిజైన్ చూసారు కదా ఎంత డిజైన్ అంటే అంత డిజైన్ అయితే పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రోజు వచ్చేసరికి అయితే 15,000 to 25,000 మధ్యలో అయితే ఉంటాయి రేట్స్ అయితే. సో ఇక్కడ అన్ని అంత డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్క గణేషునికి ఒక డిఫరెంట్ రేట్ అయితే ఉంటుంది. సో ఎంత డిజైన్ అయితే ఉందనేది చూడండి. కుందన్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఒకటి ఐస్కి చూడండి ఎంత డిజైన్ ఇచ్చారో కలర్ అయితే. ఇంకా తున్నంపై చూడండి ఎంత డిజైన్ అయితే ఉందనేది. మొత్తం కుందన్స్ తోటి అయితే ఉన్నాడు గణేషుడు అయితే. సో చూడనికే మొత్తం మీకు నిజంగా గణేషుడు కుందన్స్ తోటి ఏ విధంగా అయితే ఉంటారని అట్లా కనిపిస్తాడు గణేషుడు అయితే. సో బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూడండి. సో దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, సార్ మీరే చూడండి. మొత్తం సోలాపూర్ టైప్ అయితే ఉన్నాయి గణేషులు అయితే. ఇక్కడ నుంచి అయితే చేయలేదు ఈ గణేషులు, మనకు సోలాపూర్ నుంచి తెచ్చారు. సోలాపూర్ నుంచి తెచ్చి ఇలా అయితే కుందన్స్ అయితే పెట్టారు. మొత్తం కంప్లీట్గా కుందన్స్ డిజైన్గా పెట్టారు. సో చూసారు కదా మహారాష్ట్ర టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపయ్య అయితే. ఇంకా పంచ చూసుకుంటే అయితే ఒరిజినల్ పంచ అయితే ఇచ్చారు. ఈ గణేషుని గిట్ట ఒరిజినల్ పంచ అయితే ఇచ్చారు. డిజైన్ చూడండి మొత్తం ఇంత డిజైన్ అయితే ఇచ్చారని, మొత్తం ఫ్లవర్స్ తోటి అయితే ఇచ్చారు డిజైన్ అయితే. సో బొజ్జ గణపయ్య, బొజ్జకి చూసారు కదా ఎన్ని కుందన్స్ అయితే ఉన్నాయనేది. సో ఇంకా బ్యాక్ సైడ్లో ఇంకో గణేషుడు అయితే ఉన్నాడు. మనకి 4 చేతులతో దర్శనం ఇస్తున్నట్టు అయితే కనిపిస్తాడు. ఇంకొక చేతిలో మనకి గొడ్డె లాంటిది అయితే పట్టుకుని అయితే ఉంటాడు. సో డిజైన్ చూసారు కదా. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒక్కొక్క మోడల్ అయితే చూపెడతా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మీద చూసుకుంటే అయితే ఈ గణేషుడు అయితే 5 feet అయితే ఉంటాడు. సో చూడనీకైతే బాగున్నాడు. ఇంకొకటి ఎడల్పు అయితే ఉంటాడు కొంచెం గణేషుడు అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజు వచ్చరికి అయితే మీకు 13,000 అయితే ఉంటాయి. 13,000
10,000 to 13,000 అయితే ఉంటాయి. మీకు ఈ రోలో చూడండి మీద కనిపిస్తున్నాయి కదా, మీకు అక్కడ లైన్గా మీకు ఏ గణేశుడు అన్న తీసుకోండి, దీంట్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. 10,000 నుంచి 13,000 మధ్యలోనే మీకు లో ప్రైస్లో అయితే ఇస్తుండు. ఇవన్నీ కుందన్స్ అయితే ఫ్రీగా అయితే పెట్టారు. మీరు గణేశుని కొంటే మీకు కుందన్స్ అయితే ఫ్రీగా అయితే కంప్లీట్గా గణేశునితో ఫ్రీగా అయితే వస్తాయి. ఇంకొకటి కుందన్స్కి అయితే అలాగైతే పైసలు అయితే తీసుకోరు. సో మీకు ఇంకా ఏమైనా కుందన్స్ కావాలంటే అయితే పెడతారు. సో గణేశుడు చూసిరు కదా మొత్తం అట్రాక్టివ్ కొడుతున్నాడు. ఇంకా లైట్లతో చూసి అయితే నిజంగా చెప్తున్నా గణేశుడు అయితే మొత్తం నిజంగా కూర్చున్నట్టు అయితే కనిపిస్తాడు. సో దీంట్లో చాలా చిన్న చిన్న మోడల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రామ్ మందిర్ గణేశుడు బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే అయితే మందిర్ అయితే వస్తుంది. ఇంకొకటి ఇక్కడ శివుడు అయితే ఉంటాడు, ఇంకా నందిపై అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు దర్జాగా. మనకి డ్రెస్సు ఇక్కడ చూసుకోండి, శాల్వా కానీ ఇక్కడ పంచ కానీ చూసుకోండి ఏ విధంగా అయితే ఉందనేది. పగడి కట్టుకొని అయితే ఉంటాడు, మొత్తం పెళ్ళికొడుకు వేషంలో అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో చూసిరు కదా మొత్తం చాలా అంటే చాలా డిజైన్గా అయితే ఇచ్చారు. పగడి కట్టుకొని అయితే ఉంటాడు బాల్ గణేష్. సో ఎంత డిజైన్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ కుందన్స్ వర్క్ అయితే ఇల్లు అయితే చేస్తారు, మీరు ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి అయితే మీకు 2500లో మీకు ఏ గణేశుడు అనేది తీసుకోండి 2500 ఉంటాయి. 1600 నుంచి 2500 మధ్యలో అయితే ఉంటాయి. ఓన్లీ 1600, 1600 నుంచి 2500లో మీకు ఇన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ గణేశుడు అనేది తీసుకోండి. సో చూసి ఎంత డిజైన్ అయితే ఉందనేది. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ గణేశుడు కాలు మీద కాలు వేసుకొని ఏ విధంగా అయితే కూర్చుంటారని. సో పగడి కట్టుకొని అయితే కూర్చుంటాడు. ఇంకా డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉన్నది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 10,000 అయితే ఉంటాడు. సో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అంటే 10,000 నుంచి 13,000 మధ్యలో అయితే ఉంటాయి. సో మీకు ఒక్కొక్క గణేశుడు అయితే చూపెడతాను. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క గణేశుడు డిఫరెంట్ అయితే ఉన్నాయి. మీకు అందుకనే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి మీకు జల్దీ అయితే చూపెడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసారు కదా ఎంత డిజైన్ అయితే ఉందనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గణేశుడు చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇక్కడ చూసుకుంటే అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకొకటి హనుమంతుని గద అయితే కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ గిట్ట మనకు కుందన్స్ అయితే పెట్టారు. సో చూడడానికి అయితే ఎంత అట్రాక్టివ్ కొడుతుందో చూడండి ఎంత గణేశుడు అయితే. ఇంకా పంచ చూసుకుంటే అయితే ఒరిజినల్ పంచ అయితే ఇచ్చారు. సో ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 3 feet అయితే ఉంటాడు, 3 to 4 feet అయితే ఉంటాడు.